ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపున మన భారతదేశంలో మనకు రీసెంట్గా జరిగిన ఈ మధ్యకాలంలో జరిగిన పెహల్గావ్ అటాక్ తర్వాత మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారతీయ స్త్రీల యొక్క స్వాభిమానం, భారతీయుల స్త్రీల యొక్క గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఒక ఆపరేషన్ జరిపారు. అది చాలా విజయవంతంగా జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. భారతీయ మహిళలకు భారతీయ జనతా పార్టీ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ఈ ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం ద్వారా ఆ ఆపరేషన్ సింధూర్లో మీకు అందరికీ తెలిసిందే, ఇద్దరు మహిళలు మిసెస్ ఖురేషి అండ్ వ్యోమిక, వీళ్ళు కూడా మహిళలే. మన మహిళలు చేతులకు గాజులు తొడుక్కున్నారంటే ఆ గాజుల యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది భారతీయ జనతా పార్టీ నాయకుడు మోడీ గారు. మొత్తం ప్రపంచానికి ఈరోజు భారతీయ మహిళల విలువ ఈ నామకరణం ద్వారా కావచ్చు, ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం ద్వారా కావచ్చు, లేదా మహిళల యొక్క శక్తి ఏంటి అని చూపించడానికి మహిళా ఆర్మీ ఆఫీసర్లను చూస్ చేసుకొని వాళ్ళు ఎంత విజయవంతంగా ఈ కార్యాన్ని నిర్వహించగలరో మనకు చెప్తారు కదా. మనకు ఒక వాళ్ళు దాన్ని పెహల్గావ్ అటాక్ని ఒక గొప్ప విధ్వంసంగా వాళ్ళు చేశారు. కానీ దాన్ని ఒక శక్తివంతమైనటువంటి సూటి సమాధానంతో మన ప్రధాని దాన్ని తిప్పికొట్టారు. ఇది నేను దీన్ని ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీగా కన్నా కూడా యాక్టివిటీని తిప్పికొట్టడంగా కన్నా కూడా మహిళల యొక్క స్వాభిమానాన్ని నిరూపించే విధంగా మన భారతీయ ప్రధాని మోడీ గారు దీన్ని ప్రపంచానికి చూపించినందుకు ధన్యవాదాలు నేను మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు, భారతీయ జనతా పార్టీ మహిళలకు 30% రిజర్వేషన్ ఇవ్వడంలో కానీ, ఒక ఫైనాన్స్ మినిస్టర్ని అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక స్త్రీ చేతిలో పెట్టడంలో కానీ, ఇటువంటి ఆపరేషన్స్కి అంటే ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేయడం కానీ, మన అక్క చెల్లెళ్ళని బాధ పెట్టాలని అనుకున్న ఆ ముష్కరులకి మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్పడంలో కానీ ఎంత ధీటుగా ఉన్నారో మనకి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్. దీన్ని తెలుసుకొని ఇప్పటి నుంచి భారతీయ మహిళలందరూ భారతీయ జనతా పార్టీ మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా నేను మీడియా ముఖంగా సవినయంగా చేసి మోడీ గారు డెవలప్మెంట్ చేస్తున్నారు. అక్కడ అది చూడలేక పాకిస్తాన్ ముష్కరులు హిందూ ముస్లిం గొడవ పెట్టాలని ప్రత్యేకంగా మహిళలను ముందు పెట్టి పురుషులను చంపడం, హిందువా ముస్లిమా అని చెప్పి మరీ బట్టలు ఇప్పదీసి చంపడం అనేది ఏహకరం. అందులో మన భారతదేశంలో స్త్రీకి మనకు సింధూర్ ఎంత అవసరమో, దాని ప్రాముఖ్యత ఏందో ఈరోజు ప్రపంచానికి తెలియజేయడానికి మోడీ గారు ఆ పహల్గామ్ దాన్ని తీసుకొని సింధూర్ అని నామకరణం చేసి దాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారత జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకొని ర్యాలీగా పెద్ద ఎత్తున నల్గొండ పట్టణ పురవీధులు మొత్తం కూడా అమరవీరులకి ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈ భారతదేశం అంటే ఏందో పాకిస్తాన్కు మేము కాదు ఒక మహిళలే చాలని చెప్పేసి ఇద్దరు మహిళలతోనే ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా మరి తిరంగా ర్యాలీలు మరి చేపడుతున్నాము. మరి అందులో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం బాగుండాలని చెప్పేసి మరి ఏదైతే పాకిస్తాన్ పిరికి పంద చర్యలో భాగంగా పహల్గామ్ దాడిలో కేవలము మరి ఒక మతం పేరు చెప్పి అమాయకులను కాల్చి చంపితే దానికి జవాబు పాకిస్తాన్ పార్లమెంటులో కూడా మరి ఎంపీలు కానీ పాకిస్తాన్ ప్రధాని కానీ
ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు భారత జవాన్లకు జోహార్లు అర్పిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.